ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి 2 పర్యాయాలు ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అది మార్చి, అక్టోబర్ నెల. మార్చి నెల 9, 10, అక్టోబర్ నెల 1, 2వ తేదీలో ఉదయించే సూర్యకిరణాల్లో నేరుగా సూర్యుని పాదాలతో పాటు శిరస్సు వరకు తాకడం పరిపాటిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. గర్భగుడి, అదేవిధంగా అనివేటి మండపంతో పాటు ఆలయంలో ఉన్నటువంటి మండపంతో పాటు గర్భగుడిలో ఉన్నటువంటి శాలిగ్రామ శిలతో తయారు చేసినటువంటి ఆ శిలకు ఈ కిరణ స్పర్శ మాత్రం జీవం పోసినట్టు ఉంటుందని, అప్పట్లోనే ఈ ఆలయ నిర్మాణంలో శిల్పి తీసుకున్నటువంటి ఏదైతే ఆ మెలకు ఉందో ఈరోజు కూడా అద్భుత దృశ్యం ఆవిష్కృతంగా మాత్రం ఈరోజు దోహదపడుతుంది అనుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు ఈరోజు ఆకాశం మబ్బుల కారణంగా సూర్యకిరణాలు స్పర్శ తాకకపోవడంతో చాలా నిస్పృహ చెందారు. నిన్న కూడా పాక్షికంగా కిరణ స్పర్శ జరిగింది. అక్టోబర్ నెలలో మాత్రం 2 పర్యాయాలు కూడాను 6 నుండి 8 నిమిషాల పాటు ఆ కిరణ స్పర్శ జరగడం అప్పట్లో భక్తులు మాత్రం తన్మయం చెందారు. ఈ ఆలయంలో ఆ కిరణ స్పర్శకున్నటువంటి ప్రాధాన్యత మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆలయానికి వచ్చే విధంగా భక్తులను ఆకర్షిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఆ ఏదైతే కిరణ స్పర్శ చూసేందుకు వచ్చినటువంటి అర్చన లక్ష్మి అంతా ఉన్నారో చూస్తే కనుక ఈ కిరణ స్పర్శ అప్పట్లో ఈ ఆలయ నిర్మాణం మెలకువలు ఏ విధంగా తీసుకోవచ్చు, ఆ సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్నటువంటి ఆ మూలవినట్టు తాకడం, ఆ కిరణ స్పర్శ చూసినటువంటి భక్తులకి రుగ్మతలు కోల్పోయి ఇవన్నీ ఏ విధంగా మన పరిలేదు. ఈరోజు అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి సూర్యకిరణాలు తాకుతున్నాయని చెప్పేసి భక్తులందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి అంటే ఇది ఆరోగ్య ప్రదాయిని, అందరికి కూడా ఆరోగ్యంగా రష్గా ఉంటారని దేవుడు అందరూ కూడా భక్తుల నమ్మకం. అది ఆ కార్యక్రమంలో ఈరోజు కూడా భక్తులందరూ కూడాను వేయించేశారు. బట్ మబ్బుల కారణంగా సూర్యకిరణాలు స్వామివారిని తాకలేదు. మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్లో మళ్ళీ తాకనున్నాయని చెప్తున్నారు. అప్పుడు ఆ టైంలో కూడాను అందరూ భక్తులందరూ వెయిట్ చేస్తారు. ఇది ఇక్కడ కనుక ఈ కిరణ స్పర్శ ఆ రోజు ఆ దేవాలయ నిర్మాణంలో తీసుకున్న మెలకుని ఏ విధంగా పరిణామాలు తీసుకోవాలి. అప్పుడు ఈ దేవాలయ నిర్మాణంలో ఈ సూర్యకిరణాలు ప్రతి సంవత్సరం కూడా 2 పర్యాయాలు స్వామివారిని తాకేటట్టు ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఆ భాగంగానే అందరూ కూడా భక్తులందరూ ప్రతి సంవత్సరం కూడా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కిరణ స్పర్శ చూసేందుకు వచ్చిన భక్తులు మాత్రం ఈసారి నిరాశ ఎదురైంది. సూర్యుడు ఉత్తరాయణం దక్షిణానికి ఉత్తరానికి స్థానచలనం రోజు చెందినటువంటి ఆ 2 రోజుల్లో మాత్రం ఈ కిరణ స్పర్శ జరుగుతుంది. చూస్తే కనుక ఈ ఆలయ నిర్మాణం ప్రక్రియను మాత్రం ఈరోజు భక్తులందరూ కూడా చాలా ఆకర్షించుకునే పరిస్థితి. మనకి గత సంవత్సరం అక్టోబర్లో మాత్రం అద్భుతంగా పడినాయండి కిరణాలు. అప్పుడు నేను పర్సనల్గా చూశాను, చాలా బాగా తాకినాయి. భక్తులందరూ కూడా చాలా పులకరించిపోయారు. అంటే మబ్బుల మూలంగానే మళ్ళీ పడలేదు. బట్ ఇది ఆర్కిటెక్ట్ డిజైన్ అనేది గొప్ప శిల్పి తాలూకా గొప్పతనం. అద్భుతంగా కిరణాలు అందులో నుంచి లోపల పడడానికి ప్రధానమైనటువంటి ఘట్టం అది. ఈ రోజుల్లో అంత టెక్నాలజీ కూడా కనపడడం చాలా కష్టం అసలు. ఆ రోజుల్లో పూర్వకాలం గొప్ప అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి ఈ గోపురాన్ని నిర్మించారు. అది ఇంకెక్కడ ఇటువంటిది భారతదేశంలో కానీ ఆ దేశం ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు. కానీ ఈసారి భక్తులు చాలామంది వచ్చారు కానీ మబ్బుల మూలంగా చూడలేకపోయాం. మళ్ళీ నెక్స్ట్ అక్టోబర్ తప్పకుండా పడుతుందని ఆశిద్దాం. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ప్రాపర్ బందోబస్తు అంతా కూడా ఎప్పుడు కూడా మేము ఈ 2 పర్యాయాలు కూడా ప్రాపర్ బందోబస్తు అంతా కూడా ఏర్పాటు చేస్తాం. చూస్తే కనుక ఈరోజు ఆ కిరణ్ స్పర్శ చూడడానికి వచ్చారు కదమ్మా, ఎలా అనిపించింది? ఈరోజు చూడలేని మదనపాటు మిగిలింది ఉంటుందండి. భగవంతుడి భూమి మీద చూపించే అద్భుత చర్య ఇది మేము కోల్పోయామని ఆ ఫీలింగ్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ భగవంతుడు అనేవాడు ఉంటే ఎప్పుడూ మన మనో సంకల్పం నెరవేరుతుంది. ఆరోగ్య ప్రదాతగా సూర్యనారాయణ స్వామి పేరుతో వెలుగుతున్న ఈ దేవాలయంలో ఆ కిరణ స్పర్శ సూర్యుడు ఉత్తరాయణం దక్షిణ స్థానచలన రోజుల్లో నేరుగా మూలవిరాట తాగడం, ఆ కిరణ స్పర్శను చూసి భక్తులకు మాత్రం కంటికి సంబంధించిన రుగ్మతలు ఈ నమ్మకమే ఈరోజు భక్తుల్ని ఇక్కడికి రప్పించే దోహదపడుతుంది. తప్పకుండా అండి. అదేంటంటే ప్రతి భక్తుడి మనసు కూడా ఒక ఆలయం కిందే. అది ఆ సంకల్పం తప్పకుండా భగవంతుడి కోరిక నెరవేరుస్తాడు అనమాట. అది ఎవరికి ప్రాప్తమో వాళ్ళకే. ఆ ప్రాప్తానికి ఒక సమయం ఉంటుంటుంది, దానికోసం వేచి చూడటమే. ఈసారి వచ్చి చాలా నిస్పృహ చెందారు. అక్టోబర్ నెల వరకు మళ్ళీ అదృష్ట భాగ్యం చూసేందుకు నిరీక్షించాల్సిన పరిస్థితి. అవునండి, మేము వైజాగ్ నుంచి వచ్చాము. ఈరోజు వచ్చామండి. ఆ మబ్బుల కారణంగా చూడలేకపోయాము స్వామివారిని. మళ్ళీ వస్తాం, అక్టోబర్లో వచ్చి దర్శనం చేసుకుంటాం.
ఈసారి ఆ కిరణ్ స్పర్శను కల్లారా చూసి తన్మయం చెందాలన్న భక్తులకు మాత్రం నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య ప్రదాతగా ఆశీస్స భక్తజనంతో పూజలు అందుకుంటున్న అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అక్టోబర్ మార్చి నెలలో జరిగినటువంటి ఏవైతే ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతానికి మాత్రం అప్పట్లో ఆలయ నిర్మాణంలో ఆ శిల్పి తీసుకున్నట్టు మెలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఆలయానికి ఈ పేరు తెచ్చిపెట్టింది. ఏదైతే సూర్యకిరణాలు ఉదయం నుంచి ఈరోజు 6 గంటల 15 నిమిషాలు సూర్యోదయం 6 గంటల 15 నుండి 10 నిమిషాల పాటు ఆ కిరణ స్పర్శ గర్భగుడిలో కొలువుదీరినట్టు మూలవిరాటికి తాకాల్సి ఉంది. కాకపోతే ఆకాశం మబ్బుల కారణంగా ఈరోజు ఆ కిరణ్ స్పర్శ జరిగినటువంటి ఆ దృశ్యాలను చూడలేకపోయినటువంటి మదనపాటి మదన భక్తులు వారికి మళ్ళీ ఈ అదృష్ట భాగ్యం కలగాలంటే అక్టోబర్ నెల 1, 2 తేదీలకు ఈ దేవాలయానికి విచ్చేసి ఆ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు మాత్రం నిరీక్షించాల్సిన పరిస్థితి మాత్రం వారికి ఈరోజు నెలకొందండంలో ఎటువంటి అత్యక్తి. అరసవల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.